మీకు కవిత కూడా అక్కడికి వచ్చి ఆ టైంలో మీరు ఎందుకు ఈ లంగ రాజకీయాలు దొంగ రాజకీయాలలో మీరు పెద్ద పెద్ద వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో పనిచేసిన మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ ఎందుకు సాధించలేకపోయినారు? యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ మహాకూటమి ఆయన చూసిండ్రు అప్పుడు 18లో ఆ కూటమి తోటి ఏమైందంటే ఇప్పుడు పెద్దపల్లి అభివృద్ధి చెందిందా చెందలేదా అంటే ఏం చెప్తారు మీరు? 1,00,000 కోట్ల పైన టర్న్ ఓవర్ ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉంది అంటే రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత నేనైతే పెద్దపల్లి తర్వాతనే వేరే ఏదైనా ఉంటాను. దాన్ని సరైన రీతిలో ముందు చూపు తోటి అభివృద్ధి జరగలేదు, ఎవరు ఆ దిశగా కూడా పోతలేరు అనేది నేను బల్లగుద్ది చెప్పలేను. అంత స్వార్థ రాజకీయం, స్వార్థపరులు. 98-99 కోట్ల టెండర్లు పిలిచి 1,200 కోట్ల ఇసుక మీరు గవర్నమెంట్కి మీరు గండి కొడతలేరా? ఎన్నికల ముందు కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీలోకి వచ్చినారు. కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్ అనుకున్నారా? ఎందుకు వచ్చినారు బీజేపీలోకి? వాళ్ళు చేసే విధానాలు అవన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి కాబట్టి. అసలు ఎవరికి చదువు రానుకి టికెట్ ఇచ్చి వాడు ఎమ్మెల్యే ఎంపీ అయినా ఏం చేస్తాడండి? కానీ ఎమ్మెల్యే ఎందుకైనా అంటే ఏం చేస్తామంటే అర్థం కాదు. వారసత్వ రాజకీయాల్ని మీరు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఏం చెప్తారు? ప్రతి ఒక్కడు తెల్ల బట్టలు వేసుకుని కద్దరు బట్టలు వేసుకున్నాడు అంతా నాయకుడు అయిపోతున్నాడు, బెదిరించుడు, వసూలు చేసుడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నీళ్లు నిధులు నియామకాల పునాదులపై ఏర్పడింది తెలంగాణ. ఈరోజు మన ముఖ్య అతిథి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం కంటే ముందే 2007-8లో రాజకీయ నేపథ్యం ఉంది, కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో వ్యాపారంలో స్థిరపడ్డారు. కానీ తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ అసోసియేషన్ కూడా పెట్టి 2007లోనే అమెరికా డల్లాస్లో తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు చేశాడు. అక్కడికి కవిత వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా అమెరికాలో డల్లాస్లో చూసిన కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినవే. సో ఇదొక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనే చెప్పుకోవాలి. మనతో పాటు ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో ఒక కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే గొట్టిముక్కల సురేష్ రెడ్డి. మాట్లాడదాం. సురేష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో తెలుసుకోవాలని ఉంది. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే తెలంగాణ రావాలని ఆకాంక్షించిన వారు చాలామంది ఉన్నారు. సో మీరు కూడా అంటే మా రీసెర్చ్లో మీరు కూడా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారితో, కోదండరామ్ గారితో, ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్తో కూడా కూర్చొని ఆ టైంలో మాట్లాడినారు. తెలంగాణ రావాలని బాగా ఆకాంక్షించినారని కూడా తెలిసింది. సో నిజంగా అసలు మీరు ఎప్పటి నుంచి అంటే రాజకీయాల్లో రావాలనుకున్నారా, లేకపోతే తెలంగాణ ఏర్పడితే బాగుంటుంది అని ఒక ఆకాంక్ష ఉండేనా మీకు? అంటే మీకు చెప్పాలంటే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం కాదు, కానీ అప్పుడు ఎప్పుడైతే 2001 తర్వాత తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఏదైతే మొదలైందో మేము అబ్జర్వ్ చేసినటువంటి అన్ని చాలా సమస్యలు కావచ్చు, లేకపోతే నీళ్లు నిధులు నియామకాలను ఏదైతే చెప్పినరో అవన్నీ మేము కూడా ఇంత జరిగిందా అని మేము తెలుసుకున్న తర్వాత ఇప్పుడు జయశంకర్ సార్ గారు, కోదండరామ్ గారు, తర్వాత నీటిపారుదల నిపుణులు విద్యాసాగర్ రావు గారు, అంటే పలు సందర్భాలలో కేసీఆర్ గారితో కూడా ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక్కడ తెలంగాణ భవనం కట్టే సందర్భాల్లో కూడా కూర్చొని మాట్లాడేటువంటి తర్వాత అక్కడ ఉన్నా కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన వంతుగా మేము ఏ విధంగా పార్టిసిపేట్ కావచ్చు, జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ గ్రౌండ్ మీద ఏ విధంగా మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఒక ఆర్గనైజేషన్లో చారిటీ కార్యక్రమాలు చేస్తుండేది అంతకుముందు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో దృష్టిలో పెట్టుకొని అందులో కూడా సెకండ్ గ్రాండ్ ప్యాటర్న్గా జాయిన్ అవ్వడం, తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్గా బాస్టన్లో చేయడం, ఒక 19 సిటీలలో 20 మంది 50 మంది పార్కులలో పోయి ఇంట్లో వండుకొని పోయి బతుకమ్మను మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ చేయడం, అక్కడికి వచ్చినటువంటి కోదండరామ్ సార్ కావచ్చు, తర్వాత విద్యాసాగర్ రావు కావచ్చు సార్, వీళ్ళందరితో కూడా మేము అక్కడ బాస్టన్లో, MITలో, హార్వర్డ్లో ఈ సెమినార్లు పెట్టించి నీళ్ళ గురించి నిధుల గురించి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు ప్రజల్లో కూడా తెలంగాణ ఆంధ్ర అని ఏదైతే
ఉందో వాళ్ళతో డిస్కషన్లో వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేసి మా వంతుగా ఇక్కడ ఓయూ స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమానికి మేము పూర్తి స్థాయి మద్దతు తెలిపినాం. ఏదో రాజకీయంలో రావాలి, ఏదో నిల్చోవాలని కాదు, కానీ మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయంలో మా వంతుగా మేము పార్టిసిపేట్ కావాలనేది ఉద్దేశంతో మేము పార్టిసిపేట్ చేసినాం. ఓకే. సో ఆ తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు ఇంకా అంతే. అంటే విధంగా ఏమైందంటే ఏదో ఒక తపన ఉండేది. సో బేసిక్గా ఏమైందంటే ఏదో చెయ్యాలి అనే తపనతోటి ఉంటే, ఇప్పుడు మాకు మారుమూల గ్రామం మా నేటివ్ ప్లేస్, ఇది జూలపల్లి మండల్ పెద్దాపూర్ గ్రామం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. మా పెద్దనాన్నగారు కూడా అక్కడ నుంచి 78 to 83లో ఎమ్మెల్యేగా ఉండే అక్కడ. సో దాదాపు 40-50 ఏళ్ళ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కింది గ్రామస్థాయి నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. సో అయినా కానీ మాకు రాజకీయంలోకి రావాలి, చేయాలనే ఉద్దేశం లేదు, కానీ ఏదో మంచి చేయాలి, ఏదో బాగుపడాలి, విద్య వైద్యం ఉపాధి విషయంలో మా వంతుగా మేము ఏం చేస్తే బాగుంటుంది అంటే చిన్న చిన్నగా మాకు తెలియకుండానే పార్టిసిపేట్ అయితే దాని ఇంపాక్ట్ పెద్దగా కనపడేసరికి మాలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే విద్య వైద్యం ఉపాధి విషయంలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో అరే వస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము మామూలుగా తక్కువ ఎఫర్ట్ పెడితేనే కొన్ని వేల మందికి మేము చేయగలిగినాం. మాలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే కొన్ని లక్షల మందికి ఈ ప్రాంతం బాగుపడుతుంది. విద్య విషయం కావచ్చు, వైద్యం విషయం కావచ్చు, ఉపాధి విషయం కావచ్చు. మాకున్న విజన్ ఎట్లా అంటే మేము 4 దేశాలలో వ్యాపారం చేసి ఈ టెక్నాలజీ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ ఇన్నోవేషన్ ఫీల్డ్లో కావచ్చు, వివిధ రంగాల్లో చేసినటువంటి దాంతో మేము కూడా చేస్తే ఇక్కడ అన్ని కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అంటే ఈ మార్గం ఎంచుకోవడం జరిగింది. ఓకే. తెలంగాణ ఉద్యమం టైంలో మీరు యాక్టివ్గా ఉన్నారు. ఆ టైంలోనే బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. బీఆర్ఎస్ కానీ ఎన్ఆర్ఐ వింగ్లో పనిచేసినారు అంతే. అంటే ఇదంతా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్లో పనిచేసిన, పొలిటికల్ పార్టీలో ఎప్పుడూ జాయిన్ కాలేదు. నేను 2016-17 వరకు ఏ పార్టీలో జాయిన్ కాలేదు. ఓకే. సో మీకు బీఆర్ఎస్లోకి అప్పుడు టీఆర్ఎస్లోకి పోవాలని లేకుండా ఇంకా అంటే రాజకీయం చెప్తారు కదా ఎవరో ఒకరు, అరే మీ పెద్దనాన్న ఎమ్మెల్యేగా పనిచేసినాడు నువ్వేందుకు పోవద్దు అని. అంటే అట్లా లేదు, కానీ మేము చెప్తున్నాం కదా, అంటే ఏదో చేయాలి, ప్రాంతం బాగుపడాలి, ఇక్కడ విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా ఏదో చేయాలనే ఉద్దేశమే ఉండేది తప్పితే ఎప్పుడైతే వీళ్ళందరితోని ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాక అరే మనం చేసే ఎఫర్ట్ కనుక చట్టసభల ద్వారా పెడితే ఇంకా బాగా అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు మాకున్న నేపథ్యంలో కాంగ్రెస్లో రావడం జరిగింది. కాంగ్రెస్లో అప్పుడు కూడా ఎట్లా అంటే లేట్గా రాజకీయాలకు వచ్చినారు. అయితే చాలా లేట్గా వచ్చింది. అంటే ఆ విధంగా చూస్తే మధ్యలో ఎందుకంటే ఇన్ని యాక్టివిటీస్ చేసినారు కదా, ఇన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు వెంటనే మీకు కవిత కూడా అక్కడికి వచ్చి ఆమె పార్టిసిపేట్ చేసింది. బతుకమ్మ కానీ తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తారు. అక్కడ చేసి ఆమె ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉర్రూతలోకి ఇచ్చింది ఆ కార్యక్రమాలతో. ఆ టైంలో మీరు ఎందుకు యాక్టివ్ రోల్ తీసుకోవాలనిపించలేదు? ఎవరు మీకు చెప్పలేదా, మీకు అనిపించలేదా? అంటే ఇప్పుడు ఎవరో చెప్తే కాదు, అంటే ఇప్పుడు మీకు రెగ్యులర్గా మీరు ఈ మధ్యలో చూస్తుంటారు, రాజకీయం అనేది ఒక బిజినెస్ లేకపోతే ఒక ఉద్యోగమో వ్యాపారం లెక్క చేస్తున్నారు. మాదేమో ఒక ప్యాషనేట్గా రావాలని, ఒక ప్యాషనేట్ పాలిటీషియన్, అంటే ఏదో చెయ్యాలనే తపనతోటి నలుగురు బాగుపడాలి అనేది. ఎందుకంటే మా కుటుంబంలో అంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయం చేసినారు అప్పుడు, కానీ డబ్బులు సంపాదించాలి ఆస్తులు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేదు. కాబట్టి మాకు అసలు ఆ దృష్టి పోనీయలే. మా పెద్దలు కూడా అదే మీరు రాజకీయంలోకి వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ లంగ రాజకీయాలు దొంగ రాజకీయాలలో మీరు ఇముడుతారా లేదా అనే ఉద్దేశంతో దూరం పెట్టింది మమ్మల్ని. ఓకే. సో ఇది నా సొంతగా నేను రియలైజ్ అయ్యి ఇట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చిందే, కానీ అప్పుడు మాకు అసలు రాజకీయం దృష్టి పెట్టుకొని రాజకీయంలో పోటీ చేయాలి రావాలంటే అప్పుడు వచ్చేదంటే వేరే తీరు ఉంటుండే అప్పుడు, కానీ ఆ ఉద్దేశం లేదు. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినాక న్యూయార్క్ను కాలిఫోర్నియాలో అప్పుడు ఓవర్సీస్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నేను కన్వీనర్గా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడ మేము ఆర్గనైజ్ చేసినాం. కాబట్టి ఏది న్యూయార్క్లోను కాలిఫోర్నియాలో
అది చేసుకొని పార్టీ మారుతున్నది మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్తే మేము వచ్చి కింద గ్రౌండ్ మీద పని చేసుకొని అప్పుడు మొదలు పెట్టినాం. అప్పుడు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చినారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చినాం. మీ పెద్దనాన్న గారు కూడా కాంగ్రెస్ గతంలో ముందు నుంచి కాంగ్రెస్. అప్పుడు అప్పుడు ఆ జమానాల్లో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ తప్పితే వేరే ఏం లేవు కదా. జనతా పార్టీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ 3 పార్టీ అవి తప్పితే వేరే ఏం లేవు అప్పుడు. కాబట్టి అప్పుడు వచ్చి గ్రౌండ్ మీద సిన్సియర్గా పని చేసుకున్నాం. ఇక అప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ పొలిటికల్ ఈ కూటమిలు అది చేసి పేరు అనౌన్స్ చేసి కట్ చేయడము, ఈ పార్టీకి వెళ్ళడం ఆ పార్టీకి వెళ్ళడం తోటి ఇక మాకు కూడా ఏంటంటే 2018లో అంటే మీరు అమెరికాలో చేసే కార్యక్రమాలు చూసి రాహుల్ గాంధీ ఆయన మాట విని పార్టీలో వెళ్ళడము, ఇన్ఫ్యాక్ట్ చాలామంది అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అక్కడ అమెరికాలో వస్తే మీ ఇంట్లో ఉంటారు, అక్కడ స్టే చేస్తారని కూడా తెలిసింది. సో అంత దగ్గర పరిచయాలు ఉండి పెద్ద పెద్ద వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో పనిచేసిన మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ ఎందుకు సాధించలేకపోయినారు? సాధించలేకపోవడం అని కాదు, యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ మహాకూటమి ఆయన చూసిండ్రు అప్పుడు 18లో. ఆ కూటమి తోటి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే, ఓకే, తర్వాత ఈ టీడీపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినారు. సో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి తీసుకొస్తే హైకమాండ్ అప్పుడు ఏమందంటే సరే మేము సురేష్తో మాట్లాడి మేము కన్విన్స్ చేసుకుంటాం, సో ఇది కానివ్వండి ఇప్పుడు అని చెప్పేసి మమ్మల్ని కన్విన్స్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ఇస్తా అన్న ప్రామిసెస్ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలే వాళ్ళకి. ఓకే, కాబట్టి మాలాంటి వాళ్ళను కొంచెం కన్విన్స్ చేసి పక్కకు పెట్టడం జరిగింది. అయినా కానీ ఏమైంది, గెలిచే సీట్ను ఓడగొట్టుకున్నాం. అప్పుడు మాకు ఇస్తే గెలవాల్సిన పరిస్థితి సీట్ను ఓడిపోయినారు. ఆల్మోస్ట్ మీకు అనౌన్స్ చేసారు టికెట్, టీవీలలో పేరు వచ్చింది, వచ్చిందానే తర్వాత లాస్ట్ మినిట్లో నెల రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసిండ్రు. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు తను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. వాళ్ళంతా టీడీపీ నుంచి మీరు అప్రోచ్ కాలేరు రేవంత్ రెడ్డిని, టికెట్ నాది, నేను పనిచేసిన అవన్నీ చూసింది కదా, సర్వేలు ఉన్నాయి, అన్ని అయిపోయినాయి. ఎట్లాగో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఫస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం, వాళ్ళేమో అప్పటికే ఒకసారి ఆయన ఎమ్మెల్యే చేసిండు, తర్వాత నిల్చుంటే డిపాజిట్ రాలేదు, అయినా మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు అపోజ్ చేయలేదా? రాహుల్ గాంధీ వరకు అన్ని చేసినాం, రాహుల్ గాంధీ వరకు అన్ని చేసినాం. అందుకే అంత లేట్ అయింది కదా. నెల రోజుల ముందు ఎలక్షన్ రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే, మీరు అక్కడ ఎవరైతే కమిటీ ఈ కన్వీనర్ ఉన్నారో, ఇది ఈ ఎలక్షన్ కమిటీ కన్వీనర్, వాళ్ళకి కన్విన్స్ చేసి మేము మాట్లాడతాం, మీరు కానివ్వండి అని వాళ్ళకు మీరు పోయి చేసుకోండి అని చెప్తే మమ్మల్ని కన్విన్స్ చేస్తే అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి మన ఎవరు డికే శివకుమార్ గారు, తర్వాత అంతకుముందు పుడుచ్చేరి చీఫ్ మినిస్టర్ గారు ఉండే. ఓకే, సో వారందరూ వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి, ఇంకా మీకు 18లోనే చాలా అధికారంలోకి వస్తే చాలా పదవులు ఉంటాయి, ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు, మీలో ఉంటే వాళ్ళు అవసరము, తొందరపడకండి, ఓపిక పట్టండి, మీరు ఇప్పుడే వస్తున్నారు కదా అని నానా రకాల చేస్తే, సరేలే మనం కూడా చేద్దాంలే, ఎట్లయితే పార్టీ గెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం వెనుకకు జరగడం జరిగింది. రైట్, పార్టీకి పనిచేస్తారు ఇంకా చేసిన. సో ఇప్పుడు పెద్దపల్లి అభివృద్ధి చెందిందా చెందలేదా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీకు చెప్పాలంటే అల్లు నోట్ల శని అన్నట్టు, అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టు. ఇప్పుడు ఎట్లున్నదంటే నేను అబ్జర్వ్ చేసింది, ఒక కామన్ సెన్స్ పెట్టి ఈ 4 దేశాల్లో వ్యాపారం చేసి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులే కావచ్చు, మీకు ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసే కావచ్చు, తర్వాత మీకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడారే కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించి నేనైతే అభివృద్ధి కాలేదని చెప్తాను. ఇంకా చాలా స్కోప్ ఉంది. రంగారెడ్డికి తీసిపోకుండా డెవలప్ చేసేంత అటువంటి రెవెన్యూ స్కోప్ ఉంది అక్కడ. కానీ దాని దురదృష్టం ఏంటంటే, ఒక ముందు చూపుండి విజనరీ ఉన్నటువంటి నాయకులు లేక, గత 20-25 ఏళ్ళను చూస్తే అంత స్వార్థ రాజకీయం, స్వార్థపరులు, ఒక కార్యకర్తను పట్టించుకుంటూ లేడు, తర్వాత ఏమైనా కానీ చెప్పేదొకటి చేసేదొకటి, ఇటువంటి చేసి ఎలక్షన్ల టైంలో చేసే జిమ్మికులు, రైట్. సో ఇటువంటివి తప్పితే నిజంగా పని చేసి సంపాదించుకుంటే వేరే తీరు ఉంటుంది. చేయడము, బయటికి కనబడడం ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి తప్పకుండా
పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి పెద్దపల్లి జిల్లాకి చాలా అంటే చాలా స్కోప్ ఉంది డెవలప్ కానీకి. అంటే దాదాపు 1,00,000 కోట్ల పైన టర్న్ ఓవర్ ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉంది అంటే రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత నేనైతే పెద్దపల్లి తర్వాతనే వేరే ఏదైనా అంటాను. అంత అక్కడ వచ్చే ఫండ్స్ ఎటు పోతున్నాయి, అక్కడ విద్య విషయంలో ఏమవుతుంది, వైద్య విషయంలో ఏమవుతుంది, ఉపాధి విషయంలో ఏమవుతున్నది, అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ఎటు పోతున్నాయి, అక్కడ సహజ వనరులను ఏ విధంగా దోపిడీ జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి అంటే దుర్మార్గంగా పాలన జరుగుతుంది తప్పితే ఒక సామాన్యునికి లాభమయ్యే విధంగా అయితే లేదు. ఇన్ని రోజుల్లో పాలకులు గతంలోంచి కూడా సింగరేణి ఉంది, పెద్దపల్లిలో ఎన్టీపీసీ ఉంది, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. ఇన్ని ఉన్నాక పెద్దపల్లి అభివృద్ధి చెందలేదు అంటున్నారు. అసలుకి నేను చెప్తా, మీరు చూడండి. అంటే ఇవన్నీ చేస్తేనే కదా అభివృద్ధి చేస్తేనే కదా ఇవన్నీ వస్తాయి. అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు వెనకట మనకు కాలినడకన పోయేది, కాలినడకన పోతే తర్వాత మనకు కచ్చా రోడ్ వచ్చింది, తర్వాత సిమెంట్ రోడో డాంబర్ రోడో వేసిండ్రు, రైట్. అది రానున్న ఈ మార్పులో భాగంగా అది నెసెసిటీ, అది అభివృద్ధి కాదు. అప్పుడు మనకు బండ్లు లేవు కాబట్టి ఎడ్ల బండ్లో లేకపోతే సైకిలో లేకపోతే 2 వీలరో మీద ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కడు కారు, అన్ని 4 వీలరు హెవీ వెహికల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి అనుకోద్దా, అవన్నీ అభివృద్ధి అనుకోదా? రోడ్లు వేయడం కంపల్సరీ. ఇప్పుడు మనకు రోడ్లు, రైల్వే కనెక్టివిటీ ఇవన్నీ అభివృద్ధి అనుకోద్దా? ఇప్పుడు మీరు వెనకట చాలా ఏళ్ళ కింద గట్క తిన్నారు జనాలు. అంటే కొంత జనరేషన్ మారింది అనుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ అయింది కదా. అయినప్పుడు గట్క తిన్నా తిండే కదా, అది కూడా తిండే. మరి ఇప్పుడు మీరు బాస్మతి బియ్యం తింటున్నారు, తర్వాత సన్న బియ్యం తింటున్నారు, అన్ని నానా రకాల తింటున్నారు. దాన్ని అభివృద్ధి అంటారా? అది దీనిపైన ఏం చెప్తారు మరి? ఇప్పుడు వచ్చిన కంపెనీలో సింగరేణి, అదే చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే, మీరు పెద్దపల్లి తీసుకుంటే హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి ఉందండి. ఇప్పుడు నార్త్ సౌత్ కనెక్టివిటీ ఉన్నటువంటి రైల్వే యాక్సెస్లో మీకు మా ఓన్లీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అంటున్నాం, జిల్లాగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలే అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్ 3 మండలాలకు యాక్సెస్ ఉంది, రైట్. తర్వాత మళ్ళీ జిల్లా తీసుకుంటే రామగుండం ఉంది పెద్దది, రైట్. తర్వాత మీకు సుల్తానాబాద్ ఒక మండలంలోనే ఏషియాలోనే టాప్ 5లో ఉన్న రైస్ మిల్లు ఉంటాయి ఏషియాలోనే. సుల్తానాబాద్ 220 చిల్లర రైస్ మిల్లు ఉంటాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతం, నీళ్లు ఉన్నాయి, సహజ వనరులు, క్రషర్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, ఇసుక కావచ్చు, తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ రైస్ మిల్లు, రైట్. ఇంకా కొంచెం అరగంట దూరం పోతే మాకు ఇండస్ట్రియల్ కారిడార్, ఎన్టీపీసీ, సింగరేణి, తర్వాత ఆర్ఎఫ్సిఎల్, సిమెంట్ ఫ్యాక్టరీ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులతోటి కూడుకున్నటువంటి ఒక జిల్లా కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉన్నదా అంటే పెద్దపల్లి. దాన్ని సరైన రీతిలో ముందు చూపు తోటి అభివృద్ధి జరగలేదు, ఎవరు ఆ దిశగా కూడా పోతలేరు అనేది నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. మాలాంటి వాళ్ళు వస్తే మీరు చూడండి, విద్యా విషయంలో ఏం జరిగిందండి అభివృద్ధి? ఆడ అప్పుడే 30-40 ఏళ్ళ కింద పెట్టిన కాలేజీలే. ఇప్పుడు ఇంత ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు చిన్నదే కావచ్చండి, అందరు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని అవసరం లేదు కదా. స్కిల్ బేస్డ్ ఆ ఒక్కడున్నటువంటి పరిసరాలకు సంబంధించిన స్కిల్ బేస్డ్ వచ్చి అగ్రెసివ్గా ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. ఓకే, సహజ వనరులు ఏమవుతున్నది? మీకు ఇసుక విషయం చెప్తాను. మీకు మానేరు డ్యాంలో కూడా ఇసుక పైన మీరు చాలా పోరాటాలు చేసినారు. అవును, ఇసుక అక్రమ తవ్వకాలు చేసి 1000 కోట్లు గడిస్తున్నారని. అవును. అరే మీ ఆరోపణలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అది ఇప్పుడు ఎన్జిటి ఆర్డరే వచ్చింది కదా, ఎన్జిటి తప్పుపడుతూ కోర్టు ఆర్డరే ఇచ్చి 25 కోట్లు ఇరిగేషన్, 25 కోట్లు మైనింగ్కు వాళ్ళు ఫైన్ వేసింది కదా, గోదావరి రివర్ బోర్డుకు కట్టాలని చెప్పేసి. ఇప్పుడు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మానేరు పరివాహక ప్రాంతంలో 19 చెక్ డ్యామ్ల కింద డీసిల్టేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్రాసెస్ పెట్టేసి దాని కింద అసలు చెక్ డ్యామ్లు కట్టలేదు. 19 రీచ్లకు అనుమతిస్తే అందులో 5 మాత్రమే కట్టిండ్రు, అందులో 3 కొట్టుకపోయినాయి, మిగతాది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ
చెక్ డ్యామ్లు అయిపోయినాయి, మేము వచ్చిన నీటి ప్రవాహంతో ఇసుక అనేది పేరుకపోయింది కాబట్టి డీసిల్టేషన్ తీయాలన్నారు. కానీ డీసిల్టేషన్ ప్రాసెస్ అనేది కమర్షియల్ బేసిస్ మీద తీయరాదు. అవును, ఓన్లీ ఏది వృత్తులకు, కుల వృత్తులకో చుట్టుపక్కలకు సంబంధించిన వాటికే తీసుకునే పరిస్థితి. కానీ మీది లెక్కలేదు. రోజు 4 కోట్ల ఇసుక పోయింది ఓన్లీ మా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. 4 కోట్ల సంవత్సరం ఇసుక 4 కోట్ల ఇసుక ఈ 19 రీచ్లలో. ఓన్లీ కాన్స్టిట్యున్సీ అంటున్నా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటున్నా, జిల్లా కాదు. అంటే మీరు అర్థం చేసుకోండి, 1200 కోట్ల ఇసుక ఒక్క సంవత్సరంలో పోయింది. పోలీసులతో కొట్లాడినాం. నా సొంత దాంతో మానేరు పరిరక్షణ సమితి అని ఇక్కడ ఉన్నటువంటి కొంచెం పెద్ద మనుషులతోటి, ఎందుకంటే తాగునీరు, సాగునీరు రైతుకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ప్రాంతం అంతా చెడిపోతుంది. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళు ఆ మానేరు వాగులో బోర్లు వేసుకోవడం, బాయిలు తవ్వుకోవడం, అక్కడ నుంచి నీళ్లు ఈ పంట పొలాలు కాబట్టి అవన్నీ నష్టపోయినరు. మీరు ఈ పొల్యూషన్ అని, తర్వాత రోడ్లు ఖరాబ్ అవడం అని, ఇవనేది అవి చిన్న విషయాలు. అక్కడ బతుకు తెరువుకే ముప్పు వచ్చింది. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని మేము డ్రోన్స్ యూజ్ చేసి అక్కడ విజువల్స్ క్యాప్చర్ చేసి వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అన్ని తీసుకొచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేసి. రిస్క్తో కూడిన పని కదా. అంటే ఈ ఏదైతే ఉసుక తవ్వకాలు కానీ, గ్రానైట్ ఇవన్నీ కూడా పెద్ద తలకాయలు ఉంటాయి. అవును, మీరు మళ్ళీ డ్రోన్స్ ఉపయోగించినారు, ఒక ఏమంటారు సీక్రెట్ గా మీరు అంతా కూడా. సీక్రెట్ ఏం పబ్లిక్ గానే చేసినాం, సీక్రెట్ ఏం లేదు. అంటే ఇది ఒక మిషన్ లాగా తీసుకొని చేయడము, దొంగలను పట్టించినట్టే కదా. పట్టించిన అందుకే కదా. ఇప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? రిస్క్ ఏం కాలేదా? అనిపించింది. కానీ ఇప్పుడు మేము చేసేదాంట్లో ఇవన్నీ కాలేదా? అంటే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఇందులో దొంగ నాయకులు ఉంటారు ఎట్లాగో. అవును, ఇప్పుడు ఆ నాయకులు ఏం చేస్తారు, కనబడేదో ఒకటి చెప్తారు మీదికి, కానీ వెనక ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై వాళ్ళు చేసుకున్నారు. బయటకు వచ్చి మాత్రం మీద మాట్లాడారు. బెదిరింపులు రాలేదా పెద్ద తలకాయల నుంచి? అంటే రాలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు మాకైతే రాలేదు. వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు? మీ కుటుంబం అంతా అమెరికాలో ఉంది, అవును, మీరు ఇక్కడ. అవును, ఇప్పుడు రావడం పోవడము రిస్క్. అరే ఫ్యామిలీ మొత్తము, భార్య పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను వచ్చిపోతున్నా, ఇవన్నీ మాకు అవసరమా అని అనిపించిందా? అంటే నేను పోరాటం చేసే దాంట్లో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంది కాబట్టి మనం ఒకటి ఎంచుకున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాలి, న్యాయం జరగాలి. నేనేమంటున్నా అంటే, నా ఉద్దేశం ఏంటంటే, నీతి నిజాయితీగా ఉన్నారంటారా? నీతి నిజాయితీని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకున్నా, నేను ఎంచుకున్నాను, నా నేపథ్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళతోని ఎవరైతే నాకు తోడుగా ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అందులో మధ్యలో పోయేటోళ్ళు పోయినరు, వచ్చేటోళ్ళు వచ్చారు, అవన్నీ జరిగినాయి. కానీ నేనేమంటున్నా అంటే, నేను ఎంచుకున్నది ఏదైతే ఉందో దానివల్ల నలుగురికి లాభం అవుతుంది. వ్యవసాయ ఆధారిత ప్రాంతము, రైతుకు ఇబ్బంది అవుతుంది, తాగునీరు సాగునీరు ఇబ్బంది అవుతుంది. దీని ఆల్టర్నేట్ ఉంది. నేనేమంటున్నా, ఇప్పుడు మీ ఊరు ఉందండి, మీ వెనకనే మానేరు వాగబోతున్నది. అక్కడ అన్ఎంప్లాయిడ్ యువత ఉన్నారు. ఆడ ఏం జరుగుతున్నదంటే, నాకు ఎక్కడైతే ఇబ్బంది ఏడనిపించిందంటే, చదువుకున్నాడు, ఉద్యోగాలు లేవు, ఊర్లో ఉన్నారు. వాళ్ళ ఊర్లో నుంచి ట్రాక్టర్ తోటి వాళ్ళు 2000 రూపాయలు, 3000 రూపాయలకు, 1600కు ట్రిప్పు ఇసుక కొడితే, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లంతా, అంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని పట్టుకోవడము, బెదిరియడము, 5000 రూపాయలు ఫైన్ వేయడము, పోలీస్ స్టేషన్లో పెట్టడము, అది ఎక్కడ న్యాయం మరి? అంటే మీ ఇంటెనుకున్నది మీ వనరులు తీసుకుపోతేనేమో మీకు తప్పు పడుతుండ్రు. వాడు ఎక్కడో ఏదో రాష్ట్రం నుంచో, లేకపోతే ఇంకేదో పక్క రాష్ట్రం నుంచో, పక్క జిల్లా నుంచో, ఎక్కడి నుంచో వచ్చి వాడు కోట్లు తీసుకొని పోతే నేనేమంటున్నా, ఒక పద్ధతిలో తీసుకుపోండి. ఆ ఊరికి ఏం చేస్తారో చెయ్యండి మీరు. అవును, నేను అనేది ఏంటంటే, ఆ అభివృద్ధి చేయండి మీరు. ఇప్పుడు ఎవరైనా బాగుపడాల్సిందే. వనరులు అనేది ఒకనొక టైంలో తీయాల్సిన రీతిలో తీయాల్సిందే, వద్దని ఎవరు ఆపుతలేరు. కానీ మీరు అన్ని దొంగ రిపోర్ట్లు సబ్మిట్ చేసి, ఒక డిఎల్ఎస్, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని పెట్టేసి, అన్ని తప్పుడు రిపోర్ట్లు పెట్టేసి, అలా 10 మంది డిపార్ట్మెంట్లు ఇంక్లూడ్ చేసి, ఎవరో ఒక డిపార్ట్మెంట్ అయితే తప్పు పడతారని 10 డిపార్ట్మెంట్లు పెట్టేసి, ఈ డిపార్ట్మెంట్ మాకు తెలియదు, ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిందని ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఒకరొకరు చేసుకొని కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇదెక్కడ న్యాయం అండి? 98-99 కోట్ల టెండర్లు పిలిచి 1200 కోట్ల ఇసుక మీరు గవర్నమెంట్కి మీరు గండి కొడతలేరా?
ఎవరు ఇప్పుడు సహజ వనరులు ఎవరి అండి పెద్దపల్లి ఆ సంబంధించిన ఊరి ఆ కాన్సెన్సీ ఆడ లాభం రాకుండా ఎవడో కాంట్రాక్టర్కి పెడితేనే నేను చెయ్యి నువ్వు ఏం సరే చేస్తావు ఎంతవరకు సక్సెస్ అయినారంటే ఏం చెప్తారు? పూర్తిగా సక్సెస్ అయినా నేను ఇప్పుడు బంద్ అయింది పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఇసుక తీయడం బంద్ అయింది. 25 కోట్ల ఫైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, 25 కోట్ల ఫైన్ మైనింగ్ డిపార్ట్మెంట్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వంలోనే అరికట్టినారా? గత ప్రభుత్వంలో కూడా? గత ప్రభుత్వంలో 2024లో వచ్చింది. ఇప్పుడు కూడా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, ఇసుక మాఫియా కానీ గ్రనైట్ దొంగతనాలు కానీ ఇవన్నీ అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. మీకు తెలియదు ఏమున్నదండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నమ్మకం లేదు రేవంత్ రెడ్డి మీద. లేదు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నిన్న కూడా నేను మా సుప్రీం ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇసుక జరిగింది, మీరు అన్ని చూసిండ్రు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ సిరిసిల్ల నేరెళ్ళ విషయం కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, దారుణంగా అసలు మీరు ఎక్కడ అసలు ఎంత భయంకరంగా చేసిండ్రు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టులో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఉన్నటువంటి లీగల్ కౌన్సిల్ ఏదైతే బాగాలేదని చెప్పేసి కొత్త లీగల్ కౌన్సిల్ పెట్టేసి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నేను మళ్ళీ సుప్రీంకోర్టు పోయి నేను కూడా అప్పీల్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ఫైన్ కట్టాలని డెడ్ లైన్ ఇచ్చిండ్రు ఎన్జిటి నుంచి, దాని మీద స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. స్టే తెచ్చుకొని దాని ఇంకా నడుస్తున్నది. ఈ మధ్యలోనే మొన్ననే నేను నిన్ననే మా అటార్నీతో వకీల్తో మాట్లాడితే జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అక్కడ చేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా మీరు ఇయ్యరాదు. ఇచ్చేది ఉంటే ఒకవేళ ఆ ఏదైతే నదిలో కానీ ఇంకెక్కడైతే మీరు ఇసుక తీస్తారో అది మళ్ళీ సంవత్సరం లోపు ఏ విధంగా మళ్ళీ రికవర్ చేయగలుగుతారు చెప్పాలా, చేసి స్టడీ చేసి ఆధారాలతోటి డేటా చూపెడితే కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వచ్చు. అప్పటి వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వద్దని మొన్న రద్దు చేసిండ్రు. అది అంతే. నేను ఇది 20 ఈ వారం రోజుల కింద చెప్తున్నా నేను. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో మేము మళ్ళీ సుప్రీంకోర్టులో పోవడమే, ఈ టీఎస్ఎండిసి కానీ ఈ ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో దాని మీద పోరాటం కొనసాగుతుంది, అట్లేం ఆపేదేం లేదు. ఓకే, సో ఈ పెద్దపల్లి పక్క పెడితే మీరు అమెరికాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం జరుగుతుంది. ఆ టైంలో కవిత కానీ కేటీఆర్ కానీ అమెరికాకి వస్తే మీ ఇంట్లో ఉండేవాళ్ళంట, నిజమేనా? అది తప్పు కాదా? కవిత కేటీఆర్ వచ్చినప్పుడు ఉండడం తప్పు కాదు. ఎవరున్నారు మళ్ళీ బీఆర్ఎస్? జనరల్ గా మనకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కోదండరాం సార్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉంటుండే తప్ప. ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా చాలా తక్కువ సార్లు వచ్చాను అమెరికాకు. తను నాకు తెలిసి ఒకటిసారి వచ్చినట్టు. ఓకే, సో మీరు ఎన్ఆర్ఐ అసోసియేషన్ పెట్టుకోవడం, యాక్టివ్గా ఉండడంతో మీ ఇంట్లో ఉంటుండే ఇంకొచ్చి. అంటే ఫస్ట్ బాస్టన్లో ఉన్నాను, బాస్టన్ తర్వాత డాలస్ మూవ్ అయినాను. 2007 కంటే ముందు బాస్టన్లో ఉన్నాను, బాస్టన్ తర్వాత డాలస్ మూవ్ అయినా. ఓకే, కవితని ఎప్పుడు కలిసినారు ఫర్ ద ఫస్ట్ టైం? అంటే ఎప్పుడు కలిసినారు? బహుశా ఎగ్జాక్ట్గా అంటే తెలియదు కానీ 2008-09లో కలిశాను అక్కడ. ఓకే, ఇంకా ఆ ఎన్నికలు జరగకముందుకే, ఈ హెసిటేషన్ స్టార్ట్ కాకముందుకే? అంటే తను ఇంకా అప్పటికి ఇంకా ఎంపీ కాలేదు. ఎంపీ అయింది 2014లో. సో అంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందుకే మీరు అక్కడ కలిసినారు. అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు పార్టీలు చూడలే కదా, ఈ పార్టీ ఆ పార్టీ, తెలంగాణకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళతో కలిసి పనిచేసి. ఏముంటుండే ఆమె మైండ్ సెట్ కానీ ఆమె ఉద్దేశం ఏ విధంగా ఉంటుండే, ఏం షేర్ చేసుకున్నప్పుడు? అంటే అప్పుడు నేను మాట్లాడిన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో, నాకు అనిపించింది ఏంటంటే బతుకమ్మను అమెరికాలో వైట్ హౌస్లో గుర్తింపు తీసుకురావాలి, దాన్ని ఒక మనది అఫీషియల్ ఫెస్టివల్గా రికగ్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు నేను కాదు, తను చేసిండ్రు. ఓకే, ఆమె కవిత గారు చేసినప్పుడు మేము షేర్ చేసుకున్నప్పుడు ఆ విషయాలు తను చెప్పింది అనమాట. ఓకే, సో అక్కడ ఫస్ట్ కార్యక్రమం జరిగింది బతుకమ్మకు సంబంధించి. అప్పుడు 2008 అనుకుంటా బహుశా. అంటే అంతకంటే ముందు ఒకసారి అప్పుడు పురంధేశ్వరి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ ఉండే అప్పుడు. ఓకే, ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున 2007లో మేము చేసినాం అక్కడ డాలస్లో. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము మా తర్వాత వచ్చే నెక్స్ట్ వాళ్ళకు మేము మీరు చెయ్యండి అని చేసే క్రమంలో అప్పుడు కవిత గారు వచ్చిండ్రు అప్పుడు 2008-09 ఇయర్లో. ఓకే, సో ఆ టైంలో బాగా
కార్యక్రమాలు చేయడం, తెలంగాణ సాంప్రదాయ కార్యక్రమాలు అన్ని. అక్కడ కాదు, ఇక్కడ కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. రైట్, అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఆమె ఇక్కడ వచ్చి తెలంగాణ ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఎత్తుకున్నది అక్కడ వచ్చిన తర్వాతనే. అదే అక్కడ ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వచ్చి అరే మనము దేశంగాని దేశంలోనే చేసినాము, మన తెలంగాణ గడ్డ మీద ఎందుకు చేయదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, అప్పుడు చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్లో చేసేది, ఇప్పుడు 3 ఆర్గనైజేషన్లో డాలస్లో అసలు మీరు కని విని ఎరగని రీతిలో ఇక్కడ కూడా అంత సాంప్రదాయబద్ధకంగా జరగదు. కట్టు బొట్టు పెట్టుకొని మీరు అక్కడ మహిళలు బతుకమ్మ ఆడము చేయడము దాదాపు 3 ఆర్గనైజేషన్ చేస్తే ఎక్కడ కూడా 5 నుంచి 7 మంది స్టేజ్ మీద బతుకమ్మ ఆడుతూ మీకు కనిపిస్తారు అక్కడ. అటువంటి చైతన్యం ఉన్నటువంటి ప్లేస్ అది. అఫీషియల్ గా కొన్ని సిటీస్ అయితే ఆ రోజు ఏదైతే ఒక రోజు ఉంటుందో బతుకమ్మ రోజు రికగ్నైజేషన్ రోజులు ఉన్నాయి. దాంతో పాటు మేము ఉద్యమం నడిచినప్పుడు ఇక్కడ ఓయూ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి మా వంతుగా మేము సహాయ సహకారాలు అందించినాం. తర్వాత మా ఊర్లో మా మండలంలో అయితే 1 సంవత్సరం పాటు ఉద్యమం చేపించినాం. ఎట్లా అంటే చైతన్యం చేయడానికి అప్పుడు ధూమ్ధామ్ కార్యక్రమాలు బాగా జరుగుతుండే. స్టార్టింగ్లో అందరూ హైదరాబాద్ నుంచి కళాకారులు వీళ్ళంతా కూడా దొరకడం కష్టం ఉంటుండే. ఓకే, సో అక్కడ లోకల్ టాలెంట్ని మేము ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఈ డోలు, గజ్జె, డప్పు, గొంగడి ఇవన్నీ ఇటువంటి అన్నీ చేసి వాళ్ళకు ప్రతి ఊరు కూడా తిప్పించినాం మేము. ఓకే, అవన్నీ కూడా చేసినాం. సో మా వంతుగా మేము చాలా చేసినాం లేండి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే అమెరికాలో కూడా చూస్తాం ఎట్లుంటుందంటే అలా టైం మంచిగా ఉండో, అదృష్టం ఉండో, లేకపోతే చదువుకొని పోతారు, 4 డబ్బులు సంపాదిస్తారు. వానికి ఏమొస్తుంది నెక్స్ట్ సోషల్ స్టేటస్ కావాలి. అవును, ఈ రాగానే స్టేజ్ మీద పిలవాలి, మైక్ ఇవ్వాలి, వానికి షాలో కప్పాలి. ఇచ్చినాక ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, అందరు $5,000 $10,000 అందరూ వసూలు చేస్తారు. అవును, వాడు నెక్స్ట్ టైం అయితే దానికి అరే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలంటాడు, హైదరాబాద్కి వచ్చి లేకపోతే తెలంగాణ ఎక్కడని వచ్చి. సో వాళ్ళది ఎట్లుంటుంది, వాళ్ళ ఊరికి పోతే అంటే నేను ఏమంటున్నాను కించపరచట్లేదు, రైట్. బట్ ప్రాక్టికల్గా ఎవరైనా రాదలుచుకున్నోరైనా ఎవరు ఉన్నోళ్ళైనా కానీ వాస్తవాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే మేము గ్రౌండ్ మీద ఈ బాధలు అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను. కింద వచ్చినాక వాళ్ళ ఊరికి పోతేనే వాళ్ళని గుర్తుపట్టరు. ఓకే, అక్కడ మాత్రం ఒక థాట్ వస్తుంది మైండ్లో. ఊరికి వచ్చినాక ఎవరు అంటే నేను పలానాను కొడుకును, పలానా ఆయనను అని చెప్తే కానీ గుర్తుపట్టరు. కాబట్టి అటువంటి వాళ్ళతో ఏం లాభం అండి? వాడు వస్తారు, దవన టైం కలిసి వస్తే పదవి వస్తుంది కావచ్చు, కానీ సామాన్యులకు కానీ ప్రాంతానికి ఏం లాభం? ఇప్పుడు మేమున్నాము, మేము టెక్నాలజీ ఉంది. నేను అక్కడ జరిగినటువంటి మేము కంపెనీస్ వేరే కంపెనీలకు ఉన్న తర్వాత ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఒక సామాన్య రైతుకు ఏ విధంగా కావాలని ఒక సొల్యూషన్ డెవలప్ చేసుకున్నాం మేము. ఒక పేటెంట్స్ మేము అప్లై చేసినాం, పేటెంట్స్ వచ్చినాయి, దాని ప్రోటోటైప్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. సరే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక రిసోర్సెస్ సరిగ్గా లేక మాలాంటి వాళ్ళను సరైన రీతిలో వినియోగించుకోలేరు కావచ్చు, మేము వెనక ముందు అవుతున్నాం తప్పితే. ఇప్పుడు మూసీ మీద కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, కెనాల్ ఆటోమేషన్ కావచ్చు, ఇవన్నీ మేము చేసి చూపెడుతున్నాం. అంటే మా వంతుగా మేము ఒక రైతుకు ఏ విధంగా చేయాలని ఒకటి రియల్ టైం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాం మేము. రైట్, మీ సొంత నియోజకవర్గంలో అంటే అక్కడ నియోజకవర్గంలో మీ గ్రామం అభివృద్ధి కోసం పాటుపడాలి, ఆ పార్టీలో తిరిగి కష్టపడి టికెట్ వచ్చడానికి వర్గపోరుతో టికెట్ రాకపోవడం నిరాశను కలిగించిందా మీకు? ఖచ్చితంగా, ఎందుకంటే మేమేమో సిన్సియర్గా, మాకేమో ఈ లంగ పనులు, దొంగ పనులు, స్ట్రాటజీలు అంటే స్ట్రాటజీ ఉన్నా కానీ ఏదో సిన్సియర్గా పోతాం. కానీ ఇప్పుడు మాకేందంటే ఎత్తుపల్లాలు లేవు రాజకీయాల్లో, ఎత్తుపల్లాలు చేయడం రాదు అంటే రాదు, వాస్తవంగా చెప్పాలంటే రాదు. ఎందుకంటే ఒకరి నాశనం కోరుకోం కదా, ఒకరికి చెడు కోరుకోం, సిన్సియర్గా కొట్లాడతాం. నేనేమంటా సర్వే పెట్టండి, నాకంటే మంచోడు వస్తే ఆయనకే ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏదో ఇవ్వాలని చెప్పేసి గెలిచడానికి పక్కకు పెట్టి ఓడిపోవడానికి ఇచ్చేసి ఏదో పార్టీ ఈ అభివృద్ధి పార్టీని స్ట్రెంథన్ చేసే విషయం లేకుండా ఒక సామాన్య కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని పనిచేయడానికి ఎక్కడో ఉండటం వచ్చి తీసుకొచ్చి పార్టీ బాగుపడతలేదు, కార్యకర్త నష్టపోతున్నాడు, అన్నీ పోతున్నాయి. కాబట్టి మేము కోరేది ఏంటంటే సిన్సియర్గా మేము కొట్లాడతాం. మేము ఏదైతే నమ్ముకున్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ప్రకారమే వస్తుంది, గెలుస్తాము, మేము చేస్తాము, మాకు ఆ నమ్మకం ఉంది.
ఇకని ఇవన్నీ మధ్యలో వచ్చిపోయేటోళ్ళు ఈ వర్గ పౌరులు వాళ్ళ స్వార్థ పౌరులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా మాకు తప్పితే ఇంకోనికి రావద్దు అంటారు. పార్టీ నష్టపోయినా మంచిదే అంటారు, కానీ మేమే ఉండాలంటారు. ఇటువంటి అన్ని పార్టీలలో ఉంటారు, అందరూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ వదిలిపెట్టి బీజేపీలోకి వచ్చినారు. కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్ అనుకున్నారా? ఎందుకు వచ్చినారు బీజేపీలోకి? అంటే అక్కడున్న పరిస్థితులు ఒకటి, రాజకీయ పరిస్థితులు ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే నా పర్సనాలిటీకి. కానీ అనుకూలంగా లేవు కదా అప్పుడు రాజకీయ పరిస్థితులు. కాంగ్రెస్కి అనుకూలంగానే బీజేపీకి లేవు కదా. అదే అంటున్నాను నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మా రాజకీయము అప్పుడు 2018లోనే జరిగినటువంటి కూటమి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, అప్పుడు తన తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సంబంధికులకు మరీ పట్టుబడి టికెట్ ఇప్పించుకున్నాడు. తర్వాత ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిండు. పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు చేసే విధానాలు అవన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నాయి. కాబట్టి ఇది మనం చేస్తే మనం కూడా ఒకటి ఆల్టర్నేట్ ఏదన్నా చూడాలన్నప్పుడు మాకున్నటువంటి కుటుంబ నేపథ్యంతో అప్పుడున్న పరిస్థితులలో బీజేపీ పోవాల్సి వచ్చింది. బీజేపీ పోయినాం. బీజేపీ పోతే ఏమైందంటే ఒక డిసిప్లిన్గా, ఒక ఇంత కాకుండా కానీ ఒక పద్ధతి, డిసిప్లిన్, సిద్ధాంతంతో ఉందంటారు. ఐడియాలజీ. వర్గపూర్ లేదా కాంగ్రెస్ లాగా బీజేపీలో వర్గపూర్ ప్రతి పార్టీలో ఉంటుందండి. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటుంది, కాంగ్రెస్లో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది. అది ఎక్కువ తక్కువ, అది ఎక్కడ పోయినా ఉంటుంది, లేదని కాదు. సో కానీ ఏంటంటే పార్టీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే పార్టీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పుడు ఆ వర్గపూర్ ఉన్నది. ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ అనేది పార్టీ సరైన నిర్ణయం తీసుకోవాలి కదా. ఇప్పుడు సర్వే ఉంటుంది, వాళ్ళకి అక్కడ అన్ని వివిధ క్షేత్రాల నుంచి సంబంధించినటువంటి రిపోర్ట్స్ తీసుకొని అన్ని చూసి చేస్తేనే కదా వచ్చేది. సో వర్గం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, వర్గాలు అనేది. కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం చూసుకొని అసలు పార్టీ బలపడుతుందా, నష్టపోతుందా, నమ్మకం ఉందా? భారతీయ జనతా పార్టీ బలపడుతుందనే నమ్మకం ఉందా? ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పటికి బలపడింది, భవిష్యత్తులో అధికారం దిశగా పోతుంది అనేది ఒకటి ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మేము ఊర్లలో తిరుగుతుంటాం, నా దగ్గర చాలామంది వస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఒకసారి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, మొన్న కాంగ్రెస్కి ఇచ్చినాం, ఖచ్చితంగా మంచోళ్ళు వస్తే మేము బీజేపీని గెలిపించుకుంటాం, బీజేపీకి ఓటేస్తాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి మొన్న 2023. అప్పుడు 6,380 చిల్లర ఓట్లు వచ్చినాయి క్యాండిడేట్కి, ఏది అసెంబ్లీ క్యాండిడేట్కి. అదే పార్లమెంట్కి వచ్చేసరికి 68,000 చిల్లర ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ వైజ్, ఓన్లీ అసెంబ్లీ వైజ్. పెద్దపల్లి అసెంబ్లీ చెప్తాను. మోదీ స్వింగ్ అనుకోవచ్చు, వాస్తవమే. అది మోడీ గారు పార్టీ స్వింగే. బట్ అది ఇప్పుడు ఈ కాంగ్రెస్కి ఏదైతే 2023 సెప్టెంబర్ వరకు టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనుకున్నది, తర్వాత కాంగ్రెస్కి ఏ విధంగా అయితే మారిందో, ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్లో ప్రజలు కాంగ్రెస్ను పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళు అన్నీ ఏవైతే వాగ్దానాలు చేసి అవన్నీ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తలేరు కాబట్టి. సో దాంతో ఏంటంటే ఆల్టర్నేట్ చూస్తున్నారు పబ్లిక్. రైట్. ఆ ఆల్టర్నేట్లో బీజేపీ కనుక సరైన నిర్ణయం తీసుకొని సరైన క్యాండిడేట్కి ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో మీ ఫ్యామిలీ అంతా కూడా అమెరికాలో ఉంది. సో మీరు 9 years నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. అమెరికా నుంచి రావడం, పోవడం, తిరగడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఎందుకు రిస్క్ అనిపిస్తలేదా? అంటే లగ్జరీ లైఫ్లో వదిలేసుకొని ఎందుకు తిరుగుతున్నా, ఏమొస్తుంది అనేది ఎప్పుడన్నా మీకు అనిపించిందా మీ మైండ్కి? అంటే బేసిక్గా నేను ఎక్కువ ఉండడమే ఇక్కడ ఉంటుంది. నేను ఎప్పుడో ఒకసారి పోతుంటాను అంతే. వాళ్ళు వస్తుంటారు, నేను ఎప్పుడో ఫ్యామిలీ అంతా అమెరికాలో. ఎందుకంటే పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళు అక్కడే పుట్టింది కాబట్టి వాళ్ళు అక్కడే, వాళ్ళని డిస్టర్బ్. ఎందుకు ఇవన్నీ అనిపిస్తుందా? ఎందుకు ఇవన్నీ పాలిటిక్స్ మనకు అవసరం అనిపించింది ఎప్పుడైనా? అట్లనేం లేదు, కానీ బాధ అవుతుంది. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతోటి, అరే ఇప్పుడు గుర్తింపు మనకు రావాల్సినటువంటి స్థాయిలో గుర్తింపు రావట్లేదు. మనం నిజంగా నిస్వార్థంగా మనం ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది కదా, మనం చేయగలుగుతాం కదా. ఎందుకంటే మనం ఒక 4 దేశాలలో వ్యాపారం చేసినాము, మనం పని చేసినాము, చూసినాము. ఇప్పుడు మనకు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా మాకు లేదు. సో మేము నేషనల్ లెవెల్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ లీడర్షిప్ కావచ్చు, మేము ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మేము కంపెనీలు పెట్టుకున్నాం, ప్రజెంటేషన్స్ ఇచ్చినాము, అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంది, సొల్యూషన్ ఏంది, ఎవరిని ఎట్లా కన్విన్స్ చేసుకోవాలనేది కూడా మాకు ఉంటుంది. కాబట్టి మాకు అవకాశం వస్తే ఇప్పుడు వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు.
ఇప్పుడు సింగరేణి ఉంది, ఎన్టీపీసీ ఉంది. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ఆధునీకరణ చేయొచ్చు, లోకల్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇప్పించవచ్చు, స్కిల్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావచ్చు. రైట్. సో ఇవన్నీ సహజ వనరులు ఉన్నాయి, దాంతోపాటు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అసలు ఎవరికి చదువు రానునికి టికెట్ ఇచ్చి వాడు ఎమ్మెల్యే ఎంపీ అయినాక ఏం చేస్తాడని, రైట్? అంటే నేను వేరే ఉద్దేశం అని కాదు, కానీ ముందు చూపు ఉండాలి కదా. రైట్. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు అవుతున్నట్టు అని అర్థం కాదు. ఎమ్మెల్యే ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు ఎట్లుంటే ఎమ్మెల్యే కావాలంటే ముందట సెక్యూరిటీ ఉండాలి, ఇది కుయ్యి అనుకుంటా పోవాలి, ప్రోటోకాల్ ఉండాలి, షో ఆఫ్ చేయాలి. కానీ ఎమ్మెల్యే ఎందుకైనా అంటే ఏం చేస్తామంటే అర్థం కాదు. సరే, మళ్ళీ అంటే బీజేపీలో మళ్ళీ టికెట్ రాకపోతే రాజకీయాలను వదిలేసి అమెరికాకి పరిమితం అయిపోతారా? సురేష్ రెడ్డి ఏం చెప్తారు? లేదు, అట్లేం లేదండి. ఇప్పుడు ఒకసారి నమ్ముకున్నాం, లాంగ్ టర్మ్లో ఓపిక ఉంది, ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, పార్టీని పట్టుకొని ఉంటాం, పార్టీతో ఉంటాం, చూస్తాం సరైన టైంలో మాకు అవకాశం వస్తుందని చెప్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ దాంట్లో బరిలో ఉంటామనే నమ్మకమే ఉన్నది, ఖచ్చితంగా పోటీ చేస్తామనే నమ్మకమే ఉంది. ఓకే. సో భవిష్యత్తులో అమెరికాలో స్థిరపడ్డ మీలాంటి వాళ్ళు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు రాజకీయాల్లోకి రావాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంది? అంటే నేనేమంటున్నా అంటే ఈ గ్రౌండ్ మాత్రం ఈజీ కాదండి. ఓకే. యూ హ్యావ్ టు బి సో థిక్ స్కిన్డ్. అంటే ఇప్పుడు కింద గ్రౌండ్ మీద కూడా జనాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నానా రకాలని ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఒక ప్రాపర్ స్ట్రాటజీ తోటి, ప్రాపర్ ప్లాన్ తోటి, మీకు మీరు రాగానే వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే రాకండి. రైట్. అంటే అందరికంటే కొంతమంది టైమింగ్, రైట్ టైం రైట్ ప్లేస్లో ఉండే సిచ్యువేషన్ ఉంటే ఒకరికి ఎవరికో వచ్చిందని అందరికి అట్లా అవుతుంది అని కూడా అనుకోకండి. కాబట్టి ఇండియాకి ఎప్పుడైతే 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిందో మేము చూస్తున్నాం కదా, 98 నుంచి మేము చూస్తున్నాం. యూఎస్లో కానీ వివిధ దేశాల్లో అప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా డిఫరెన్స్ ఉంది, రైట్? అంటే డిఫరెన్స్ ఎట్లా అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యతకు ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యతకు చాలా కనబడుతుంది. ఓకే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఏ నిర్ణయం తీసుకున్నా, ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే భారతదేశంని కన్సిడరేషన్లకు తీసుకోకుండా నిర్ణయం జరిగే పరిస్థితి లేదు. ఓకే. కాబట్టి మనం ఆ స్థాయికి ఎదిగినాం. ఇప్పుడు మళ్ళా రానున్న రోజుల్లో బ్రిక్స్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మళ్ళీ అందులో రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, మీకు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్ అన్నీ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి రానున్న రోజుల్లో బయట దేశాలలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయమే కాకుండా వ్యాపార విషయంలో కూడా ఇండియాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అంటే మీరు ఏ రంగం ఎంచుకున్నా మీకు. కాబట్టి మీరు రాజకీయంలో కూడా ప్యాషనేట్ పాలిటీషియన్గా రండి. ఏదో బిజినెస్ పరంగానో లేకపోతే అదొక ఉద్యోగం లెక్కనో లేకపోతే వ్యాపారం లెక్కనో చూసుకొని వస్తే అది వర్కౌట్ అవుతుంది, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం పనిచేయదు. సో చాలా వరకు యువత రాజకీయాల్లోకి రావాలని చాలామంది నాయకులు అంటుంటారు. కానీ యువత రాజకీయాల్లోకి వచ్చినా యువతకు టికెట్లు రాకుండా తాత పొలిటీషియన్ ఉండి తండ్రి పొలిటీషియన్, ఇప్పుడు నేను పొలిటీషియన్, రాజకీయ నాయకుల వారసులకే టికెట్లు వస్తుంటాయి అన్ని రాజకీయ పార్టీ నాయకుల్లో. మనం చూసినాం మొన్న కూడా కాంగ్రెస్లో చాలామంది పోటీ పడితే బీఆర్ఎస్లో చాలామంది పోటీ పడ్డారు. చాలా ఉద్యమకారులే కాకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరికి టికెట్ రాలే. కానీ కాంగ్రెస్లో చూస్తే కొంతమంది నాయకుల కొడుకులకు కూడా ఎమ్మెల్యే టికెట్లు, ప్రభుత్వ పదవులు వచ్చినాయి. సో ఎట్లా చూస్తారు ఈ తాత, తండ్రి, కొడుకు ఈ వారసత్వ రాజకీయాల్ని? మీరు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా, ఏం చెప్తారు? అది నేనేమంటున్నా అంటే అది ఏ కోణంలో కూడా ప్రోత్సహించొద్దండి. అది చాలా తప్పది. వారసత్వ రాజకీయాలు అర్హతలు ఉన్నోళ్ళకి చేయాలి. నేను అందుకే అంటున్నా, పూర్తి స్థాయిలో కూడా మనం చెయ్యొద్దు అని కూడా చెప్పలేము. అర్హత ఉండి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు అనే క్రమంలో ఖచ్చితంగా ప్రోత్సహించాల్సింది. అట్లని చెప్పేసి కూడా ఇప్పుడు యువత రాజకీయాలకు రావాలని అవగాహన లేకుండా, ముందు చూపు లేకుండా జెండా పట్టుకొని చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కడు తెల్ల బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకున్నాడు, అంతా నాయకుడు అయిపోతున్నాడు, బెదిరించుడు, వసూలు చేసుడు, రాజకీయం అంటేనే ఈజీ అయిపోయిన అనే పరిస్థితిలో ఉన్నోళ్ళు అది కరెక్ట్ కాదు కదా. అట్లని చెప్పేసి వాళ్ళు వచ్చేసి నాకు టికెట్ రాలేదు, నేను 15 జెండా మోస్తున్నా అంటే అర్హత కూడా కావాలి కదా. ఇప్పుడు
ఇప్పుడు విద్య కావాలి, మీరు ఎందుకు రాజకీయ నాయకుడు అవుతారు? ఇప్పుడు చాలామందిని మీరు అడగండి, నేను ఛాలెంజ్ చేస్తా, ఎమ్మెల్యే ఎందుకైనా అని అడగండి. మీరు 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, అందులో 60 to 70% ఎవరికి ఎందుకు ఎమ్మెల్యే అయినా అర్థం కాదు. అంతే. అటువంటిది ఎందుకండి చేసుడు? అంటే ఆ పదవి పక్క అడ్డం పెట్టుకొని సంపాదించే అంతే మరి. ఇప్పుడు వాళ్ళు అంటే అదే ఒక వ్యాపారం లెక్కనో అదొక ఉద్యోగం లెక్కనో వాళ్ళు చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే పని చేసి బాగుపడడం వద్దంటే ఎవరు వద్దంటారని సమాజం కూడా హర్షిస్తారు కదా. ఇప్పుడు మీకు పదవి ఇచ్చిండ్రు, మీకు సంసారం ఉంటుంది, మీకు భార్య పిల్లలు ఉంటారు, మీకు ఉంటుంది, మీరు చేయండి. కానీ ఒక నీతి నిజాయితీ కొంచెం ఉంటుంది కదా. మరీ దుర్మార్గంగా సామాన్యుడు పొట్టగొట్టి సామాన్యుడు నాశనం అయ్యేటట్టు చేసి సామాన్యుని అన్ని ఆస్తులు పోయేటట్టు వాడిని బెదిరించి భయపెట్టి వాడిని భూమి గుంజుకొని లేకపోతే వాడిని బెదిరించో చేస్తారు, కరెక్ట్ కాదు కదా. నేను అనేది ఏంటంటే మీకు ఉంటుంది, మీకు పిల్లలు ఉంటారు, మీకు సంసారం ఉంటుంది, చేయండి, పని చేసుకుంటూ బాగుపడండి, ఎవడొద్దంటాడు. రైట్. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అదే నేనేమంటున్నాను, ఇప్పుడు ఇదే రీతిలో పార్టీలో కొనసాగుతాను. రైట్. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా బాధ్యత సక్రమంగా నెరవేరుస్తాను. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను, పోటీ చేస్తాను. పార్టీ కూడా ఇస్తుందనే ఆశతోనే ఉన్నాను నేను. కాబట్టి నేను ఏదైతే నమ్ముకున్నానో విద్య విషయము, వైద్య విషయము, తర్వాత ఉపాధి సంబంధించిన విషయాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు ఆ మార్పు అనేది ఏందో ఏ విధంగా ఉంటుందని కూడా చూస్తారు. ఎందుకంటే పెద్దపల్లి అనేది అన్ని హంగులు ఆర్భాటాలతో ఉన్నటువంటి జిల్లా, కాన్స్టిట్యున్సీ కూడా. అవకాశం వస్తే మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చి ముందు చూపు అవకాశం వచ్చి అవగాహన ఉండి చేసేటోళ్ళకు ధీటుగా రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఏదైనా జిల్లా ఉన్నది అంటే పెద్దపల్లి ముందు వరుసలో ఉండేటట్టు చూసేటువంటి ఒక ఆశ ఉంది, చేస్తామనే నమ్మకం ఉంది. సురేష్ రెడ్డి గారు, మీరు అంటున్నారు కరెక్టే, కానీ అక్కడ వాక్యూమ్ ఉందంటారా? ఉన్న నాయకులు కాకుండా కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చే వాక్యూమ్ కానీ ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారంటారా? ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా మీకు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్తున్నాను, బీజేపీ టికెట్ ఇస్తే నేను గెలుస్తానండి. రైట్. ఖచ్చితంగా గెలుస్తాను. రైట్. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఒక క్రెడిబిలిటీ తెచ్చుకున్నాను, నాకు ఒక ఇమేజ్ అనేది బిల్డ్ చేసుకున్నాను నేను. అదేంటంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి అనుకూలంగా నాకు లేక ఇబ్బంది అవుతుంది తప్పితే ఆడ నాయకులు లేరా, వాక్యూమ్ ఉన్నదా? ఉన్నారు. వాక్యూమ్ ఎవరైనా అడుగుతారని ప్రతి ఒక్కరు అడుగుతారు. రైట్. ఇప్పుడు టికెట్ అడగడంలో తప్పులేదు, పార్టీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, ఏం చేసిందండి? ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా 2000 ఎర్లీ 2000 నుంచి రాజకీయంలో ఉన్నాడు. చెప్పు నాకు ఘనత చెప్పు, ఏం తెచ్చిండు ఆ ఎమ్మెల్యేని, ఏం తెచ్చింది చెప్పండి. సో కాబట్టి ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆస్కారం ఉంది. రైట్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అనుకున్న విధంగా ఎమ్మెల్యేగా రాణించాలి, మీరు కోరుకుంటున్న అభివృద్ధి అంతా కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హిట్ టీవీ నుంచి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్, ధన్యవాదాలండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.